హాయ్ కి ఆంటీ 2 జ్యూస్ పంపించండి. కమ్ బేబీ. హే అదో గేమ్ ఆడదామా? మనం కాలేజ్ లో ఆడిన గేమ్, లిప్ టు లిప్ గేమ్. లిప్ టు లిప్ గేమా? టూ మచ్ అరవింద్, నా వల్ల కాదు బాబు. హే ప్లీజ్ ఒక్కసారి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ నువ్వు. ఏంటి అంత దూరంగా కూర్చున్నావు? దగ్గరికి రా. ఇంత దగ్గరగా ఉంటే భయంగా ఉంది, అయినా బాగుంది. ఇంకా దగ్గర కూర్చో, గట్టిగా చేసుకో. ఆగక్షర, ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? ఏం లేదు బావా, ఏం లేదు. ఎందుకు వచ్చావు నాకు తెలుసు, నీకు తెలుసు. టీవీని మ్యూట్లో పెట్టి ఆ పిక్చర్ క్లిప్ మూమెంట్ ఇచ్చాం. ఇక్కడేదో జరిగిపోతుందని నువ్వు జలస్ ఫీల్ అయ్యి వచ్చావు. మరి సిద్ధాంశ్ నువ్వు అంత క్లోజ్గా ఉంటే నేనెంత ఫీల్ అవ్వాలి? హట్ అయ్యావు కదా, మరి నేనెంత హట్ అయ్యానో తెలుసా? నువ్వు హట్ అవ్వడానికి సిద్ధాంశ్ నా బాయ్ ఫ్రెండ్ కాదు బావా, బెస్ట్ ఫ్రెండ్, ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్. వాడు అదే చెప్పాడు. కానీ మన రిలేటివ్స్ అంతా మీరు లవర్స్ అనుకుని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అక్షర, మనకు చాలా గౌరవమైన కుటుంబం. నేను ఐఏఎస్, డాడీ స్టేట్ మినిస్టర్. మన కుటుంబ గౌరవానికి, స్టేటస్కి మన బిహేవియర్ వల్ల చెడ్డ పేరు రాకూడదు. ఏమైంది అరవింద్? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళు. ఆంటీ ఒక్క నిమిషం, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఇక్కడే ఉండండి. ఏం చేసావే? నువ్వు సిద్ధాంశ్ ప్రేమించుకుంది నిజమైతే మీ పెళ్లి నేను చేస్తాను. మామయ్య నేను ఒప్పిస్తాను. బావా, మేం లవర్స్ కాదు, ఓన్లీ ఫ్రెండ్స్ అంతే. బికాస్ మేం ఫ్రెండ్స్ కాబట్టి మీ ముందు క్లోజ్ గా ఉన్నాం. సరే అక్కి, నేను నమ్ముతున్నాను. అది ఎలా ప్రూవ్ చేస్తావు? అదేంటి బావా, మీరెంత చీప్ గా మాట్లాడుకుంటుంటే వచ్చి ఐ హేట్ యూ చెప్పి వెళ్ళిపోయేదాన్ని. నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టి ఇంకా నీ ముందు ఇలా నిలబడ్డాను. ఇంతకంటే ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేముంది? ప్లీజ్ ఇంకా నన్ను అనుమానించి అవమానించుకు బావా. చెప్పాను కదా నీకు. చెప్పవే, చెప్పు. ఎవడే వాడు? ఆ పాటలు పాడే సిద్ధాంత్ గాడేనా? సంగతి చదువుకోవే అంటుంటే నీ క్యాట్ వాక్లు, లవ్లు. ఆ పడితలి, నేను చెప్పేది పడితలి. ఆ పాటలు పాడే సిద్ధాంత్ గారు తెలుసు కదా నీకు? వాడి చావు న్యూస్ సాయంత్రం బ్రేకింగ్ న్యూస్ లో రావాలి. సిద్ధాంత్ కి ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో బ్రతికుండను. అతను నా కారణంగా చనిపోయాడనే బాధని భరించలేను. Are you mad? Can't you understand? సిద్ధాంత్ నాకు ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్. ఏ బావా, నీకు మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ లేరా ఏంటి? ఇందాక తన నడు మీద చెయ్యేసి మరి ఇంటికి తీసుకొచ్చావు కదా, దాన్ని ఏమంటారు? టెల్ మీ, హూ ఇస్ షీ? బెస్ట్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, బెస్ట్ ఫ్రెండా? అమ్మా, నీ కాలేజ్ లో బాయ్స్ ఫ్రెండ్స్ గా ఉంటారుగా? అయితే ఇప్పుడే ఒక ఫ్రెండ్ పేరు చెప్పు. కమలాకర్. 30 సంవత్సరాల క్రితం ఫ్రెండ్ నాన్న, ఇప్పటికీ గుర్తున్నాడు. అంటే అమ్మ అతన్ని ప్రేమిస్తున్నట్ట కాదు కదా? నువ్వు ఫ్యాషన్ షోలకు వెళ్తావు కదా, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. అయితే నీకు వాళ్ళకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో చెప్పు నాన్న, చెప్పు. ప్రేమిస్తే చంపే పేరెంట్స్ ఉంటారని విన్నాను, కానీ మొదటిసారి నిన్నే చూస్తున్నాను నాన్న. ఫ్రెండ్షిప్ చేస్తే కూడా చంపుతారని. ఒకవేళ మీకు ఇంకా నా మీద నమ్మకం కుదరపోతే ఇప్పుడే నా పెళ్లి చేయండి. ఈ క్షణమే బావతో పెళ్లి చేయండి. ఇక్కడే ఉంటాను. తాళి కట్టు. ఐఎమ్ రెడీ. ఇంతకంటే ఏముంది ప్రూవ్ చేసుకోవడానికి?
అక్షర, I'm sorry. Go! Ma, go! Go, everybody, go! పడితేనే ఈసారి కూడా వదిలే. అదేంటయ్యా ఏసేమన్నారుగా? చెప్తున్నాను కదా, వదిలే. అలాగేనయ్యా. అందరు లోపలికి రండి.